ఉన్నారు? మనం ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో బటర్ చికెన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా నేను ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. అవి కూడా చిన్నగా క్యూబ్స్ లాగా తీసుకున్నాను. అండ్ మనం ఇప్పుడు ఇది మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇందులో నేను 1 tablespoon అల్లం పేస్ట్, 1/2 spoon కారం, 1/2 spoon ఉప్పు, చిటికెడంత పసుపు, ఒక స్పూన్ గరం మసాలా. ఇప్పుడు ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకున్నాం. ఇందులోనే కొంచెం మ్యాగ్నెట్ కోసం పెరుగు కూడా యాడ్ చేసుకుందాం. ఒక 1/2 స్పూన్ ఆయిల్, వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. మసాలాలన్నీ బాగా చికెన్కి పట్టేలాగా కలుపుకొని ఒక 10 to 15 minutes పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకున్నాం. ఒకటి ఆనియన్ చాప్ చేసి పెట్టుకున్నాను. 2 టమాటో తీసుకున్నాను. నేను తీసుకున్న 1/2 kg చికెన్కి నాకు ఇది గ్రేవీకి సరిపోతుంది. మీరు చికెన్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నారు అనుకుంటే గ్రేవీ కోసం ఈ ఆనియన్ కానీ టమాటో కానీ ఎక్కువ తీసుకోండి. అండ్ మనం ఇప్పుడు ఇందులో 1/2 tablespoon ఆయిల్ వేసుకుందాం. 1 tablespoon ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్ కలర్ మిక్స్ చేసుకొని కొద్దిగా వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయినాయి. మనం ఇప్పుడు 2 టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేస్తున్నాను. వేసి ఇంకా ఒకసారి కలిపేసి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. టూ మినిట్స్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోండి, ఎందుకంటే ఇది అడుగు భాగం మాడిపోకుండా ఉండడానికి. ఒక్కసారి ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇది బాగా దగ్గరికి పడేంత వరకు మగ్గించుకోవాలి. అండ్ ఇది చల్లారిన తర్వాత మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక 2 minutes. ఒకసారి వీటిని చెక్ చేసుకుందాం. టమాటాలు అండ్ ఉల్లిగడ్డలు కూడా మగ్గిపోయాయి. సో వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కాసేపు పక్కన పెట్టుకొని చల్లారేద్దాం. తర్వాత మిక్సీ పెట్టుకుందాం. టమాటాలు అండ్ ఉల్లిగడ్డలు కూడా మగ్గిపోయాయి. సో వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కాసేపు పక్కన పెట్టుకొని చల్లారేద్దాం. తర్వాత మిక్సీ పెట్టుకుందాం. అది చల్లగా అయిపోయింది. ఇంకా మనం దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. దీన్ని బాగా ఫైన్ పేస్ట్ చేసుకుందాం. ఫైన్ పేస్ట్ పట్టుకుందాం. ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు.
ఇలా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకుందాం. కావాలనుకుంటే మీరు మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను మసాలా దినుసులు, చెక్క, లవంగం, పోపు దినుసులు, ఇంకా ఎండుమిర్చి అండ్ బటర్ తీసుకుంటున్నాను. ఇవన్నీ ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని వేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో ఫస్ట్ మనం బటర్ వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఈ బటర్ అంతా కొంచెం కరిగేంత వరకు ఇలా కలుపుకుందాం. మీడియం ఫ్లేమ్ బటర్ హీట్ ఎక్కింది. ఇంకా ఇప్పుడు మనం ఈ మసాలా దినుసులన్నీ వేసేసుకున్నాం. వేసుకొని అక్కడ ఒకసారి కలుపుకొని కరివేపాకు, కొద్దిగా ఇవి బటర్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ ఫైన్ పేస్ట్ ని ఇందులో వేసేసుకుందాం. వేసుకొని ఇందులో బాగా కలుపుకొని ఈ బటర్ లో పేస్ట్ అంతా బాగా మగ్గేలాగా బాగా కలుపుకొని ఒక 1 to 2 minutes పెట్టుకుంటాం. ఇందులో వాటర్ వేసుకొని మొత్తం ఇక్కడ జారుకునేదంతా పేస్ట్ ని కూడా నేను ఇలా దీంట్లోనే యాడ్ చేసేస్తున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఒకసారి ఇదంతా కలిపేసి మూత పెట్టేస్తాం. గ్రేవీ ఉడుకుతుంది. ఒక 2 to 3 minutes ఇది ఇలాగే బాయిల్ అయ్యాక అప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకున్నాం. ఇది రెడీ అయిపోయింది గ్రేవీ. ఇందులో మనం ఇందాక మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసేద్దాం. మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఇందులో బాగా అంతా కలిపేసుకొని ఒక 5 minutes పాటు మూత పెట్టేసి ఉడికిద్దాం. చూసారా బాగా ఉడుకుతుంది. ఒక్కసారి ఇదంతా కలుపుకొని బాగా కలిపేసుకున్నాం. వేసుకొని టేస్ట్ చూసి ఉప్పు కారం యాడ్ చేసుకుంటాం. నాకు ఇంకా 1/2 teaspoon వరకు కారం పడుతుంది, సో నేను వేస్తున్నాను. ఒక 1/2 teaspoon ఉప్పు. మీకు సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా తక్కువ అలా అనిపించిందంటే ఈ టైంలో యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేద్దాం. ఒక 5 to 10 minutes ఇది కుక్ కావాలి. ఇంకా మూత పెట్టేసుకున్నా. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఒకసారి అంతా కలుపుకొని చికెన్ పీస్ అనేది ఉడికిందో లేదో చూసుకుందాం. ఉడికింది. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకున్నాక చికెన్ మసాలా యాడ్ చేద్దాం.
ఒక 3 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, అంతా కలుపుకుందాం ఒకసారి. మసాలాలు వేసిన తర్వాత ఒక్క 1 minute మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఇప్పుడు కొత్తిమీర, చిన్న సైజ్ బటర్ వేస్తున్నాం. వేసాక ఒక 5 minutes మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. అప్పుడు ఇంకా బటర్ చికెన్ రెడీ అయిపోతుంది, సర్వ్ చేసుకోవచ్చు. ఇమీడియట్గా సర్వ్ చేసుకోకుండా ఒక 10 to 15 minutes సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ రెడీ. చపాతీలు కానీ, రోటీలో కానీ, నాన్స్, రైస్ ఏ దానికైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది.